కృష్ణాలో నీళ్లు లేవు ఇవాళ. రేపు శాశ్వత కేటాయింపులు రేపు జరిగినా ఆ కేటాయింపుల మేరకు అవతల వాళ్ళు కట్టుకున్న ప్రాజెక్టులు, యువతల మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు ఈ నీటిని వాడుకునే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయి. భవిష్యత్తులో తరుగుంటుంది, షార్ట్ ఫాల్ ఉంటుంది, డెఫిసిట్ ఉంటుంది వాటర్కి. మనకే అవసరమైతే మనకే తెలంగాణలోనే ఎక్కడ తరువు ఉందో, ఎక్కడ డెఫిసిట్ ఉందో, ఏ ప్రాంతంలో నీటి కరువు వస్తుందో, భవిష్యత్తులో కూడా నీళ్ళు ఉండంగా కూడా తరుగుదల ఉంటుందో అటువంటి ప్రాంతాలకు అవసరమైతే ఇదే కాళేశ్వరం నీళ్ళని కూడా తీసుకోవాలన్న ముందు చూపు కేసీఆర్కి ఉంది. మాకు ఆ తలంపు ఉంది. అది ఇడిచిపెట్టి ఈ ఉన్న నీళ్ళని అవతలకి తీసుకొని పోతుంటే గతంలో కేసీఆర్ ఏం మాట్లాడిండు, చంద్రబాబును పిలిచి దావత్ ఇచ్చిండు, జగన్ను పిలిచి దావత్ ఇచ్చిండు, రాయలసీమ రత్నావల్లసీమ చేస్తానని మా మీద నెపము. ఎందుకు చెప్పిండు కేసీఆర్? చెప్పిండు, ఇవాళ చెప్తాడు, రేపు కూడా చెప్తాడు బరాబర్కి. ఎందుకు చెప్తాడు, ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే, రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు, నేడు, రేపైనా మేము ఇది మాట్లాడతాం. దీనికి కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణను గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడతావు. 10 ఏళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడుతావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇది తమాషా ఉంది. తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావు? తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ను తిట్టడమేనా పనికి మాలిన భాషతోనా? అది కూడా వయసు, అనుభవం, దక్షత ఇవేవి పరిగణలోకి రావు. అంతా హేళన చేసి అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా గుచ్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు. ఇది ఏం పద్ధతి? ఇది ఒక రకమైన మానసిక రుగ్మతనే అనిపిస్తుంది. నాకు అర్థం కాదు. ప్రతిపక్ష పార్టీలను పిలిచి సమావేశం పెట్టేది ఎందుకు? ప్రభుత్వ ఉద్దేశం ఏందో చెప్పాలి. అది విడిచిపెట్టి అధికారుల ముందే రాజకీయాలు మాట్లాడడం సబబా? ఇప్పుడు ఈ మనకచ్చర్ల వాళ్ళు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు డిజైన్లో భాగంగా ఉదాహరణకు నాగార్జున సాగర్ యొక్క కెనాల్స్ని, ఆ కెనాల్ మెయిన్ కెనాల్ని వాళ్ళు వైడెన్ చేసి లైనింగ్ చేసేటువంటిది కూడా ఒక అంశం, ఒక ఎలిమెంట్. దాన్ని మనం గతంలోనే వ్యతిరేకించినాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఒకవేళ ఆ పని జరగాలనుకుంటే నాగార్జున సాగర్ కెనాల్కి సంబంధించినటువంటి వర్క్ మళ్ళీ వీళ్ళు టేకప్ చేయదలుచుకుంటే అది విభజన చట్టానికి వ్యతిరేకం. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ అది మాట్లాడాలి. మీరు తలపెట్టినటువంటిది ఈ రాష్ట్ర విభజన చట్టం, పునర్విభజన చట్టానికి వ్యతిరేకమైంది కాబట్టి మేము ఆక్షేపిస్తాం, మేము అడ్డుకుంటాం, మేము జరగనీయమని మాట్లాడాలి. ఆ భాషనే లేదు. ఇప్పుడు 18 నెలలు కావస్తుంది సుమారు ఈ ప్రభుత్వం ఏర్పడి. సాగునీళ్ళే కీలకం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారే కీలకమైనటువంటి భాగస్వామి మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి ఆనాడు నీటి పంపకం పెండింగ్లో పెట్టినారు. తర్వాత జగన్ భాగస్వామి కాబట్టి మళ్ళీ నీటి పంపకం పెండింగ్ పెట్టినారు. మరి 18 నెలలు అయింది మీరు వచ్చి. కేసీఆర్ కంటే ఎక్కువ పొడుస్తామని చెప్పి కదా మీరు ఇంత పొడుగు ఎగిరింది. మరి 18 నెలల కాలంలో ఒక్క అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు జరగలేదండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు లేఖ రాయలేదు? ముఖ్యమంత్రి ఎందుకు లేఖ రాయలేదు? ఈ నీటి వాడకానికి సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు జరగలేదు? అది చెప్పండి, జవాబు చెప్పండి ప్రజలకు. మన ప్రాజెక్టులకు అనుమతులు వచ్చే విషయంలో కానీ, అవతల ప్రాజెక్టులను ఆపే విషయంలో కానీ అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరిగి వాళ్ళు ఆమోదిస్తేనే కదా తదుపరి నిర్ణయాలు జరిగి తదుపరి ఆచరణ జరిగేది. ఇలా ఏ రకమైన ఫీజిబిలిటీ లేకుండా జస్ట్ ప్రిలిమినరీ ఫీజిబిలిటీ పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి వాళ్ళ ప్రతిపాదన పంపిస్తే కేంద్రం ఆగమేఘాల మీద దాన్ని ఆమోదిస్తుంది. 82,000 కోట్లతో అయ్యేటువంటి దానికి 50% నిధులు కూడా కేంద్రం ఇస్తామంటుంది. మీరు నిద్రపోకపోతే ఏం చేస్తున్నట్లు మరి తెలంగాణ ప్రభుత్వం?
కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అపెక్స్ కౌన్సిల్కి కంప్లైంట్ చేసి ఉంటే ముందే వాళ్ళ ప్రతిపాదనలు వచ్చేవరకే సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ఆపేవాళ్ళు కదా. అంటే మీరు మౌనంగా ఉన్నది వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు సానుకూలంగా స్పందించడానికి మీరు ఫెసిలిటేట్ చేసినారు, మీరు అనుకూలించినారు. మీ అనుకూల వైఖరి మూలంగానే కదా కేంద్రం అట్లా నిర్ణయం తీసుకున్నది. వాళ్లకు కడుపు నిండా ఉండేటువంటి కసి కక్ష ఉంది బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మీద. ఏనాడు ప్రేమ లేదు. 100 సార్లు చెప్పినాం మేము ఇప్పటికే. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి నోటి నుంచే తెలంగాణను ఎద్దేవా చేసి మాట్లాడినటువంటి సందర్భం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏ ఒక్క విషయంలో ఒక్క ప్రాజెక్టుకు వాళ్ళు జాతీయ హోదా ఇవ్వలే, ఒక్క ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలే. తెలంగాణ బాగు కోసం వాళ్ళు చేసింది గుడుసున్నా. మరి ఈరోజు ఉల్టా ఉన్నటువంటి నీళ్లను మళ్ళీ అవతలు తీసుకుపోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం, ఈ 82,000 కోట్ల రూపాయలతో తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు తెలంగాణ గొడవలు పెట్టు. కనీసం వాటర్ స్టేక్స్ ఉన్నాయి 2 రాష్ట్రాల మధ్యలో. ఈ ప్రభుత్వంని వినాలే, వీళ్ళతో కూడా మాట్లాడాలనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. వాళ్ళకు సాంకేతిక కారణం ఏం దొరుకుతుంది? మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనికి అభ్యంతరమే చెప్పలేదు లిఖితపూర్వకం, కాబట్టి మాకు పరిశీలనకు వచ్చింది, మేము ఆమోదించినామంటారు. పైగా వాళ్ళకు అంశం ఉంది జాతీయ స్థాయిలో ఇవాళ ఉండే కేంద్ర ప్రభుత్వానికి. రివర్ లింకింగ్ విధానం ఒకటి ఉంది కదా వాళ్ళకు, రివర్ వాటర్స్ లింకింగ్ విధానం ఒకటి ఉంది, నదుల అనుసంధానం అనేటువంటిది ఒకటి ఉంది. అందులో ఇది ఇంటగ్రేట్ అవుతుంది అనేటువంటిది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వినసొంపుగా ఉండేటువంటి ఈ మాటను చెప్పి వాళ్ళు ఆన్ పేపర్ ఒప్పించుకున్నారు. వాళ్ళు తెలంగాణ సర్కారుకు అసలు ముందు చూపేలేదు. ముందు చూపు కాదు, అసలు నీళ్ల వైపు చూపేలేదు ఈ సర్కారుకు. ప్రజల వైపు చూపు లేదు, పాలన వైపు చూపు లేదు. చూపు మరోవైపు ఉంది, అధికారం మీద మాత్రమే ఉంది చూపు. ఇతర విషయాల మీద ఎక్కువ చూపులు ఉన్నాయి, ప్రజల ప్రయోజనాల మీద లేవు. ఇప్పుడు ఏ వాగు, ఏ వంక, ఏ నది, ఏ ఉపనది, ఎన్ని నీళ్ళు వస్తాయి, ఏ ప్రాంతం నుంచి వస్తాయి, ఎంత కాలం వస్తాయి, ఎట్లా ఒడిసి పట్టుకోవచ్చు, ఏ ప్రాజెక్టు నుంచి ఎక్కడ ఇంటర్లింక్ చేయొచ్చు, ఇంచు తెలంగాణ భౌగోళిక స్వరూపంలోని ఇంచు మీద మనసు పెట్టి పనిచేసి అవగాహన సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ను మేము వదులుకొని పాపం చేసుకున్నామని అలా రైతాంగ ప్రజలు వాపోతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఆయనకుండే మహాపరిజ్ఞానం, మహాపాండిత్యాన్ని చూసిన తర్వాత నీటికి సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టులకు సంబంధించి దేవాలయం ఏడుందో తెలియదు, ఇంకో ప్రాజెక్ట్ ఏడుందో తెలియదు. తెలియకపోవడం తప్పు కాదు, నేరం కాదు, మేము అక్కడ తప్పు పట్టాం ఎవరిని కూడా. కానీ కేసీఆర్ కంటే ఎక్కువ పొడుస్తామని కదా దినం ఇంత పొడు బాకాలు ఉదేది. ఆచరణలో ఏం కనిపిస్తుంది? ఈ రాష్ట్ర సాగునీటి అవసరాలకు సంబంధించి, సాగునీటి వ్యూహానికి సంబంధించి కనీస పరిపక్వత, అవగాహన, పరిజ్ఞానం ఇవేమీ లేకుండా ప్రవర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పైపెచ్చు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారీతిగా మాట్లాడుతుంటే మరి పక్కన వాళ్ళకన్నా సిగ్గు కావాలి కదా. ఈ పక్కకు ఉన్న వాళ్ళు ఇద్దరు సంస్కారం గురించి, మంచితనం గురించి, ఏదో సఫిస్టికేటెడ్ విషయాల గురించి మాట్లాడతారు. ఈ పక్కల ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకో పక్కన ఇంకో ఆయన ఎమ్మెల్యే. మరి ఏమైంది? మీ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడుతుంటే వారించడానికి కూడా చేత కదా, సర్ది చెప్పడానికి కూడా రాదా? అట్లా మాట్లాడడం పద్ధతి కాదు, భావ్యం కాదు అనడానికి లేదా? ఇప్పుడు అర్జెంటుగా పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు జరిగి తీరాలనేటువంటిది ప్రభుత్వానికి ఎక్కిన మొదటి రోజు చేయాలి. వాళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అయితే సర్కారులోకి వచ్చిన మొదటి లేఖ ఆయన వేయవలసింది ఏది? మేము గోసపడిన వాళ్ళము, ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు ఈ రూపానికి వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, దీనికి కేటాయింపులు అంటూ చేస్తే ఇది చట్టబద్ధం అయిపోతుంది, అర్జెంటుగా ఇది చేయండి అని లేఖ రాసి ఉండాల్సిందే రేవంత్ రెడ్డి. ఎందుకు రాలేదు మరి 18 నెలల నుంచి ముఖ్యమంత్రి హోదాలో?